తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చిస్తున్నారు. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రివర్గం సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చిస్తున్నారు. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రివర్గం సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా కేబినెట్ భేటీ యొక్క ప్రధాన ఎజెండా ఏంటి? ఏ అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది? థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ ఎజెండా ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమాతో పాటు మరొకవైపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తేదీల ఖరారు, ఈ 4 అంశాల ఎజెండాగానే ప్రస్తుతం సమావేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. ప్రస్తుతం పంటల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తుంది. ఆ దిశగా ఇప్పటికే విధి విధానాలు సైతం రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు మంత్రులతో. ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది వరకు కూడా లబ్ధిదారులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కటాఫ్ తేదీలతో పాటు మరొక వైపు ముఖ్యంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి పై కూడా రైతు భరోసా తీసుకుంటున్నారు. కాబట్టి దాదాపు రైతు భరోసా తీసుకుంటున్నటువంటి వారిలో దాదాపు 6 లక్షలకు పైగా కూడా దాదాపు పట్టాదారులు, పట్టా పుస్తకం లేనటువంటి వారు రైతు భరోసా తీసుకుంటున్నారు. దాంతోపాటు మరొకవైపు ప్రతి ఇంట్లో కూడా 2 నుంచి 3 వరకు కూడా రైతు భరోసా తీసుకుంటున్నారు, వైట్ రేషన్ కార్డు లేనటువంటి వారంతా కూడా. దీంతోపాటు మరొకవైపు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారందరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వీరందరినీ కూడా మినహాయించి మిగతా వారందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తారా అన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేయాలంటూ కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ విధి విధానాలపైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాలపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు వర్షాకాల పంటలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకి నిధులు అవసరమవుతాయి. దీంతో పాటు మరొకవైపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 30,000
కోట్లకు పైగా కూడా నిధులు అవసరం అవుతాయి. దాదాపు అంటే ఈ రెండింటికి సంబంధించే దాదాపు 37,000 కోట్లకు పైగా కూడా నిధులు సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిధులకు సంబంధించినటువంటి అంశంలో కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, వీటన్నిటిపైన కూడా చర్చించిన తర్వాత విధి విధానాలు ప్రకటించి దానిపైన ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తేదీలను ఖరారు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నెక్స్ట్ మంత్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి తేదీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చించిన తర్వాత ఒక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పలు హామీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటిపైన కూడా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లయితే వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.